ప్రభుత్వం సర్పంచులకు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలను విడుదల చేయడంతో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయడంతో మండలి కేంద్రంలోని శివాజీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు కలిసి తమ సమస్యలను పరిష్కరిస్తూ గౌరవ వేతనాల విడుదలకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సర్పంచుల పట్ల ప్రభుత్వం చూపుతున్న సానుకూల వైఖరిని అభినందిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సర్పంచుల సమస్యలను గుర్తించి గౌరవ వేతనాలను విడుదల చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మా దౌలతాబాద్ మండల్ సర్పంచుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అడగకుండానే 5 నెలల 10 రోజుల శాలరీ సర్పంచులకు అకౌంట్లలో వేయడం చాలా హర్షణీయం. ఇలా నిజంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటే కాదు, ఇలా రైతులకు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విపరీతంగా వడ్లు వండినా కూడా ఎక్కడ కూడా ఒక గింజను కూడా వదిలిపెట్టమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ఎక్కడికక్కడ మిల్లర్లు ఇబ్బంది పెట్టినా, ఇలా గోదాములు స్టాక్ అయినా, ఇలా కొన్ని పత్తి మిల్లులను, ఫంక్షన్ హాళ్లను వాటిని కూడా లీజుకు తీసుకొని అక్కడ స్టాక్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతుల తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలా రాష్ట్రంలో మౌలిక వసతులు ఏ గ్రామానికి వెళ్ళినా సీసీ రోడ్లు కానీ, ఏ కార్యక్రమాలు అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, స్కూల్ కాంపౌండ్ వాల్స్ కానీ, అదేవిధంగా చూస్తే ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి ఇలా రాష్ట్రంలో రేపు 20 తారీఖున రైతులకు ఒక మంచి శుభవార్త కూడా కేబినెట్ మినిస్టర్లు అందరూ కలిసి, సీఎం గారు కలిసి ఈ నెలలో రైతులకు కూడా రైతు బంధు పడబోతుంది. అందరికీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి, ఎవరికి ఏమి ఇవ్వాలనో అది తెలుసుకొని ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సర్పంచ్ల తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మరి ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర సర్పంచ్లకు అందరికీ గౌరవ వేతనము వెంటనే మాకు 5 నెలల 10 రోజులు చెల్లించినందుకు సీఎం గారికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అందరికీ పేరు పేరున సీతక్క రాష్ట్ర ఆర్థిక మంత్రికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సర్పంచ్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సర్పంచ్ల తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మరి ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర సర్పంచ్లకు అందరికీ గౌరవ వేతనము వెంటనే మాకు 5 నెలల 10 రోజులు చెల్లించినందుకు సీఎం గారికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అందరికీ పేరు పేరున సీతక్క రాష్ట్ర ఆర్థిక మంత్రికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సర్పంచ్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేంద్రంలో సర్పంచుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, పంచాయతీ శాఖ మంత్రి సీతక్క గారికి, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మేము గెలిచి కరెక్ట్ 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో 5 నెలల గౌరవవేతనం, 5 నెలల 10 రోజుల గౌరవవేతనం చెల్లించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్ర చరిత్రలో ఇంత త్వరగా గౌరవవేతనాలు తీసుకున్న సర్పంచులు లేరనుకుంటా. అది మా ఆదకు దక్కినందుకు మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక అభివృద్ధి విషయంలో అయితే మొత్తం తెలంగాణను అగ్రగామి నిలపాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అవర్నిషాలు కృషి చేస్తున్నారు. కాబట్టి ముత్తం రెడ్డి గారు కలలు కన్నా పల్లెలను పట్టణాలుగా చేస్తామనే కళ ఎట్లుందో ఇప్పుడు మేము కూడా ఆ విధంగానే చేయాలని సర్పంచుల మందరం కంకణబద్ధులమై అభివృద్ధి కోసం పోటీ పడుతున్న మండలంలో ఉన్న 25 మంది సర్పంచులు ఏ పార్టీ అయినా సరే ఊరు అభివృద్ధి చెందాలి, సర్పంచ్కి పేరు రావాలి.
ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మనం చేసిన పనులే మన చిరకాలం గుర్తుంటాయనే ఉద్దేశంతో అందరం అభివృద్ధిలో ముందుంటాం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిధులు కూడా మేము గెలిచిన నెలలోపే అందరి అకౌంట్లలో, చిన్న గ్రామ పంచాయతీ అయినా సరే నాకు తెలిసి కనీసం తక్కువలో ఒక 2-3 లక్షలు వేసిండు. పెద్ద గ్రామ పంచాయతీలకు 20-25 లక్షలు కూడా రావచ్చు. అదే పెండింగ్లో ఉన్న బిల్స్ వేసినందుకు అందరికీ అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన దళితాబాద్ పట్టణంలో మన దళితాబాద్ సర్పంచులు ఇంత పెద్ద ప్రోగ్రాము పెట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మన ఇన్ఛార్జ్ మినిస్టరు వివేకన్న కానీ, బిఆర్ మినిస్టర్ సీతక్క కానీ, బట్టి గారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియడం చాలా సంతోషకరము. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మండల్ తరఫున మన సర్పంచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గతంలో నేను కూడా 2001 సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని, 2006 ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిని. మాకు కూడా ఏనాడు కూడా దాదాపు 20 సంవత్సరాల్లో కూడా ఏ సర్పంచులు కూడా ఈ రకంగా శుభ పరిణామము అనుకున్న విధంగా ఏనాడు కూడా జరగలే. మేము మా ఎస్టీఓలో ఏవైతే డబ్బులు వస్తాయో అప్పుడు మాకు లెక్కలేని ఖర్చు. వాస్తవానికి చంద్రబాబు 2001 చంద్రబాబు పీరియడ్లో గట్టి పరిస్థితి, వాటర్ లేవు, కాలం లేదు. తెల్లాలు వేస్తే మాకు బోర్లు, మోటార్లకు, పైప్ లైన్లకు వీటికే జరిపోయినాం. అయినా చేసుకుంటూ కూడా సర్వీస్ ఎంత మాకు అప్పుడు ఎంత 800-600 వచ్చేది. ఇల్లునే రాసుకోవాలి, మేము రాసుకోలేదు, తీసుకోలే. మీకు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరించినందుకు అన్ని రకాల రేవంత్ రెడ్డి గారు కానీ, మినిస్టర్లకు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీకు కూడా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాల కూడా అటు ఆపరేషన్ చేయాలని చెప్పి ఈ శుభ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. రేపు సర్పంచులకు ఏ రకంగా బాధలు కానీ, ఇంకా డెవలపింగ్ విషయంలో కానీ అన్ని రంగాలలో కూడా ఒక పార్టీ అధ్యక్షునిగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాకు ఉంది. తీసుకుపోతాం. మన చెర్కు సీనియర్ అధ్యక్షులు కాబట్టి మీరు అందరూ సహకరించాలని ఈ ప్రోగ్రాం సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటాం.